నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయితే పినిహాస్ బర్త్డే, అలాగే ఝాన్సీ వాళ్ళ అబ్బాయిది అన్నం ముట్టించడం అని చెప్తున్నాను కదండి. ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను. 3 రోజుల నుంచి వీడియోల్లో అయితే సర్దుతున్నాము అని చెప్తున్నాను కదండి. అనుకుంటున్నాము కానీ అవుతుందో అవదని, కానీ ఏదోలాగా పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నారండి. పర్వాలేదు, ఇంకా ఏం అవదలే ఆయనకి అన్నట్టుగా అనుకున్నారని పెట్టేసుకుంటున్నారండి. అయితే ఇగోండి కనబడుతుంది కదా, మా చెల్లి మాట్లాడుతుంది. మా చిన్నాన్నగారు అమ్మాయి అనమాట. చిన్నాన్న అవుతాడండి వాళ్ళ నాన్న. ఆ పిన్ని కూడా పిన్ని అవుతుంది. అయితే వాళ్ళిద్దరూ చనిపోయారు అనుకోండి. మా పిన్నికి మా చిన్నాన్నకి వచ్చి చెల్లిని, 2 తమ్ముళ్ళండి. వాళ్ళు వచ్చి చిన్నోడేమో బెంగళూరులో ఉంటాడండి, పెద్దోడేమో హైదరాబాద్లో ఉంటాడు. అయితే చెల్లి దారిలో కనపడితే, రమాదేవి గారు ప్రేయర్కి వెళ్ళాను కదండి, వచ్చేటప్పుడు దారిలో కనపడింది చెల్లి. ఒరే చెల్లి, ఇలాగా ఫంక్షన్స్ ఉన్నారా, నేను ఫోన్ చేస్తాను నీకు అనేసి అంటే, సరేనక్క అలాగే ఫోన్ చేయ అన్నది. కానీ ఇంకా ఈరోజు శ్రీరామి నవమి అక్క, నాకు సెలవు, నాకు ఆ టైంలో కుదరదక్క, సెలవు కూడా ఎవరు అని చెప్పేసి వచ్చాను అనేసి ఇంకా పిల్లలకి చేతిలో డబ్బులు పెట్టి మాట్లాడుతుందండి. తమ్ముడాళ్ళకి చిన్న చిన్న ఏం చెప్తామని చెప్పలేదురా, లేకపోతే చెప్దును. నేను నిన్నే చెప్పాను, నీకు మా గుర్తులేనట్టుంది. నేనే చెప్పాను, తమ్ముడాళ్ళకి చెప్పట్లేదే, జస్ట్ ఇక్కడిక్కడే అని చెప్పాను. నేనే చెప్పాను, నీకు అంత మైండ్ వెళ్ళలేనట్టుంది. చిన్నట్లకి వాళ్ళు అంత దూరం నుంచి చిన్న వాటికి మనకు బాగోదులే. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనుకో చెప్తా, అది బాగుంటుంది కానీ ఇంకా అని నేను చెప్పలేదులే. ఫోన్లే వాళ్ళ ఫోటోలు అవి చూస్తుంటాను, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడ చేస్తావు నువ్వు? ఆ నందూరులో పాతగట్ట, ఆ ఏరియా పేరు పాతగట్ట. కొత్త సెలవులు లేక తమ్ముడాళ్ళకి చెప్పావా అక్క అంటుందండి. అంటే నేనే చెప్పలేదండి, ఎందుకంటే వాళ్ళు దూరంలో ఉన్నారు కదా, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏమొస్తారులే అని చెప్పలేదండి. అదే పెళ్ళిళ్ళకి అనుకో తప్పదనుకోండి. ఇంకా చెల్లి కూడా మరి నిజంగా పాపం అది సెలవులు లేకపోయినా సరే ముందు రోజు వచ్చేసి ఇంకా పలకరించేసి ఇంకా వెళ్ళిందండి. మా మనవరాలకి స్కూల్లో ఏదో గిఫ్ట్ వచ్చిందంటండి, అది చెప్తుంది నాతోటి. మీరు కూడా వినండి. ఏంటది? ఎక్కడది చూపించు. ఓవే బాగుందిరా. ఎందుకు వచ్చింది అది? అవునా, ఫోన్లే. అవునా, సరే సరే. మన ఇంట్లో చాలా సామాన్లు అండి, చాలా ఇరికిరిగ్గా ఉంది కదా, చూస్తున్నారు మీరు వీడియోలో. ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి అవతలైపుకి షిఫ్ట్ చేయించేస్తున్నానండి. అయితే ఇంకా అవన్నీ సర్దే పనిలో ఉన్నారు. తర్వాత ఏంటంటే చుట్టాలు వస్తే పడుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా అని ఇంక మనం ఉండే గదంతా నీట్గా ఖాళీ చేయించేస్తున్నానండి. అంటే ఒకరోజు ఉండేవాళ్ళే కదండి మా వాళ్ళు, మరి దూరం నుంచి వస్తున్నారు, అందుకని ఇంకా ఖాళీ చేయించేసి అయితే ఇంకా ఇంకోండి ఏసి వచ్చిందండి పాపం నాకు సాయం చేయడానికి. నిన్న వనిత కూడా వచ్చింది. వనిత అంటే కూతురు అవుతుంది. అయితే ఇంకోండి ఈ గది కొత్త గది కదా, మరి సామాన్లు ఎట్టేసే ముందు చిన్న ప్రార్థన చేయమన్నాను అంకుల్ గారిని. ఆయన ప్రార్థన చేసి వెళ్ళారనమాట. అంటే ఓపెనింగ్ అది ఉంటుంది అనుకోండి, కానీ మనం అంత ఇప్పుడు చేయలేం కదా, చాలా హడావిడి ఉంది. అంత ఓపెనింగ్ ఎందుకులే, పక్కనే కదా అనేసి ఉద్దేశంతోనండి. ఇగోండి ఈ ఇరుకు మిషన్లు, తర్వాత సామాన్లు ఇవన్నీ తీసుకెళ్ళి ఈ పక్కన కట్టాం కదండి, గ్రైండరు ఇవన్నీ ఇంకండి దాంట్లో ఆ పక్క పోర్షన్లో సర్దేశామండి నీట్గాని. ఇంకా అంటే ఖాళీగా ఉండాలన్న ఉద్దేశంతో. ఇగోండి గేట్లు కూడా కొన్నాను కానీ ఇంకా పెట్టించలేదు. వాళ్ళు కడిగేసి ఇంకా ఆరుతుందని వచ్చి కూర్చున్నారండి. అయితే అది సరదాగా పనిచేస్తుంది, కానీ సరదాగా కాదండి, చాలా వాళ్ళ చిన్నపిల్ల చేస్తుంది అనమాట. దానికోసం అడుగుతుంటే ఇంటికాడ కూడా అంతేనాక అన్ని పనులు చేసేస్తుంటుందని చెప్తుందండి. ఇంకా చూడండి ఎలా చేసేస్తుందో కూర్చొని.
మళ్ళీనేమో 2 బకెట్ పెద్ద బకెట్లో నీళ్ళు పోసి తెచ్చి పెడతాం కొల నీళ్ళు మొత్తం చిన్న బకెట్ నిన్ను జైలేసేయాలి అప్పుడు తీసుకెళ్ళి చిన్నపిల్లలతో పని పిల్ల పోతానంటది బాబాయ్ నా కొడుకు ఎంత తెలుసా మా పెద్ద కూడా చేయలేదు బాబోయ్ బాబోయ్ తెగ తోమేస్తుంది అమ్మాయి అమ్మాయి పళ్ళు మరి మసి అంతా పోయిందే ఇప్పుడు ఇది వీడియో చూసిన వాళ్ళు నన్ను కంపల్సరీ జైల్లో వేయించేస్తారు వచ్చేయమ్మా రాయ్ చిన్నాడా వచ్చి ఎవరన్నా చూస్తే నన్ను ల్యాబ్ యాక్ట్ కింద నన్ను పోలీస్ స్టేషన్లో పెడేస్తారండి. యూట్యూబ్ అతను కూడా ఒప్పుకోడో మరి సీన్ ఎట్టేస్తున్నాను కానీ అంటే అది తోముతుంటే ముచ్చటేసి ఇలా పాస్టర్ గారు వచ్చారండి. ప్రైజ్ లాడండి మీకోసమే చూస్తున్నాను. కాదు మీరు మీ ఫోన్ నంబర్ ఉండదు, నాకేమో మీ మీదే మనసు లాగింది. అంటే మరే మామూలుగా 19వ తారీఖు మా వాడికి అన్నం ముట్టించడం. కూర్చోండి బాగానే వచ్చారు అంటే మీకేమన్నా ఫోన్ ఉండదు కదా. చాలా రోజులు అయిపోయింది మీరు రాలేదు. అది కూడా చాలా రోజులు అయిపోయింది కదా. ఫోన్లేండి బాగానే వచ్చారు. అయితే రేపు లేదు ఎల్లుండి పొద్దున్నే మనకి ఇక్కడ ఫంక్షన్ అండి, రండి మర్చిపోకుండా. రేపు లేదు ఎల్లుండి శుక్రవారం. పోనీ మధ్యాహ్నం నుంచి వచ్చినా పర్వాలేదు, అంటే మధ్యాహ్నం మరీ ఎండ దెబ్బ తగిలేద్దేమో మీకు. పోనీ సాయంత్రం రండి అండి, మీకు ఎండ దెబ్బ తగలకుండా రండి. బాబుగాడికి పగల పొద్దున్నే మీకు చర్చ్ ఉంటుంది అంటున్నారు కదా, చర్చ్ చూసుకొని సాయంత్రం వచ్చినా పర్వాలేదు అండి. అంటే మరి మీరు ఎండకు రాకండి, ఎండకు వస్తే చాలా ఎండలు ఉన్నాయి, మళ్ళీ ఎండ దెబ్బ తగిలిందంటే ఇబ్బంది పడిపోతారు మీరు. అందులోకి మీరు సైకిల్ తొక్కుంటూ వస్తారు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారండి, ఇంక వింటున్నాను. తర్వాత వాక్యం అయిపోయాక ఇంకోండి సురేష్ వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇంకసారి ఆయనకు కూడా డ్రింక్ తెచ్చిద్దామని వెళ్ళి డ్రింక్ తెచ్చి ఇచ్చానండి కలిపేసి. ఇంకోండి ఫోన్ చేసా. బాగుందండి. ఏంటండి అవునా, సరే ప్రార్థన చేయండి. అలాగండి రండి. శుక్రవారం పగలు కుదరకపోయినా సాయంత్రం రండి. ఎండకు మట్టుకు రాకండి, చాలా ఎండలు కాస్తున్నాయి, జాగ్రత్త అండి. మనసులో ఏదైనా సంకల్పం అంటే ఏదైనా అనుకుంటే మటుకు దేవుడు చాలా బాగా వింటాడండి. అయితే ఆయన పాపం పెద్ద ఆయన వచ్చేవాడు, ఆయన రాలేదు, ఆయన ఫోన్ నెంబర్ ఉండదు, చెప్పలేకపోయాను అని ఫీల్ అయ్యేదాన్ని. ఆయన వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఆయన వెళ్ళిపోయాక ఇగోండి ఇక్కడ సురేష్ వాళ్ళు పనిచేస్తున్నారు కదా, ఇంకా ఫ్యాన్లు అవి బిగిస్తున్నారండి. ఇంకా మనకు మరి బంధువులు వస్తారు కదా, ఇంకా ఖాళీ ఉండాలి కదండి. అయితే ఇంకా వాళ్ళు వచ్చి ఫ్యాన్లు బిగించి టీవీ బిగించారు. అంకుల్ గారు ఇంట్లో పని చాలా అంటారు కదండి, కుమ్మరోళ్ళకి కుండ కరువు ఏదో శాతం ఉంటుంది కదండి. అలాగా టీవీ మెకానిక్ అయిన అంకుల్ గారు ఏమో ఆ టీవీ ఇన్నాళ్ళు బిగించలేదండి. ఇంట్లో పని అంటే ఇంకా అసలు అంత అశ్రద్ధ అన్నమాట. ఇంకా సురేష్ వాళ్ళతోటి ఇప్పుడు స్టాండ్ తెప్పించారు. ఇంకా మరి శిష్యులు కదా, అయితే ఇంకా వాళ్ళతో బిగించారనమాట. ఇంకెన్నాళ్ళకి కదా ఆ టీవీకి విముక్తి వచ్చిందండి. అయితే ఇంకా ఇదిగోండి ఇక్కడ వనిత
ఆ తర్వాత ఏసు వీళ్ళందరూనేమో ఇంకా కూరకి సాయంత్రం కూరకి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా దివ్య ఏమో గుడ్లు ఉడకబెట్టేసి తెచ్చింది. ఆ వేడి నీళ్ళు పోస్తుందండి మగ్గులో చూస్తున్నారు కదా. అంటే నెత్తలు వలుస్తుంది ఏసు. ఆ నెత్తలు కడగడానికని వేడి నీళ్ళు ఉంటాయి కదండి ఉడకబెట్టిన నీళ్ళు. ఆ నెత్తలు కడగడానికి పక్కన పెట్టి నెత్తలు కడుగుతుంది ఏసు. ఇంకా వాళ్ళిద్దరూ కలిపి గుడ్లు ఒలిసేసుకొని నెత్తలు కడిగేసి ఇంకా తను కూర వండడానికి వెళ్ళిందండి దివ్య. అలసిపోయిందండి మా చెల్లి. పొద్దున అనగా వచ్చారు, మా కూతురు వచ్చింది, నిన్న కూడా వచ్చింది మా కూతురు, ఇవాళ మా చెల్లి వచ్చింది నాకు సాయం చేయడానికి. థ్యాంక్సే బాబు, చాలా చాలా థ్యాంక్స్. వచ్చారు కదా పిలవగానే. అది నేను చేసిందే పెద్ద సాయం. ఏమిటేస్తానే నేను ఎప్పుడు వచ్చినా మా కష్టంలో గట్ట తల్లి ఆదరంతో మరి మాకు నిజంగా ఉన్నా సరే గమ్మున ఆ టైంకి ఎవరు ఆలోచించే వాళ్ళు ఉంటారులే. లేదు నేను అన్నాను మామూలుగా ఝాన్సీ అన్నది ఫోన్ చేయని. తర్వాత ఏం పేరు ఎవరో స్వాతి కూడా ఫోన్ చేస్తే నేను అన్నాను అది బ్యాంక్ వెళ్ళింది, చర్చికి వెళ్ళి వచ్చినందుకే నాకు అలాగే అయిపోయింది. బ్యాంక్ వెళ్ళి వచ్చి ఏం వస్తుంది అది ఇంక రేపు వస్తుందిలే అది అనేసి అన్నాను. నేను అదే అనుకున్నాను. నేను వస్తానన్నాను కదా, కానీ బ్యాంక్ ఇంకా రాలేకపోయాను. నేను అనుకున్నాను ఏమనుకోదని తెలుసు అక్క అంత బేగ అలా అనుకోలే. పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే కూడా 9 వద్దాం అనుకున్నాను. అర్థం చేసుకోదు అక్క. ఎందుకు అబద్ధం చేసుకుంటామే, నువ్వు బయలుదేరి దానిలో ఉన్నావు. అందుకే కదా అబద్ధం చేసుకోదనే అక్క వచ్చేస్తానని చెప్పినా అర్థం చేసుకునేవారు. ఏ లేదు, ఇగో దగ్గర చేసి ఎవరు లేరు కదా. ఇప్పుడు దివ్య ఉంటే అంత బాధ ఉండేది కాదు. దివ్యని ఎట్టుకొని ఇంకో మనిషిని ఎట్టేసుకొని చేసింది. ఇంకా అదేమో ఉండట్లేదు. ఒక 2 రోజులేమో నవ్యకి సెలవు ఇవ్వమంటే ఇవ్వట్లేదంట. అందుకని కాదే పొద్దున్నే అది ఎగ్జామ్కి వెళ్తుందా, వెళ్ళిన వెంటనే నువ్వు మామూలుగా వచ్చేస్తావు. వచ్చేసాక ఇక్కడ మనం ఇక్కడే రెడీ అయిపోయి 5 గంటలకి ఇంకా 5:30 కూడా కాదు 5 గంటలకు వెళ్ళిపోదాం ఆటో వేసుకొని. మళ్ళీ అక్కడి నుంచి మీరు ఇబ్బంది అయిపోతారు ఆటో. ఇంక మేము మాట్లాడుకునే లోపు ఇంక దివ్య కూర వండేసిందండి. గుడ్లు, నెత్తళ్ళు, వంకాయ, బంగాళదుంప అని. ఇంకా అయితే ఇంకా ఏసాలు భోంచేసేసారు. వనిత కూడా భోంచేసేసిందండి. ఇంకా వాళ్ళు బయలుదేరి అంటే ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్న వస్తామన్నారు. సరేలే అనేసి ఇంకా తమ్ముడాళ్ళకి కూడా భోజనం పెట్టేసామండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ వీడియోస్ ఇంక 2 రోజులు చాలా బిజీగా ఉంటాను కదా, చూడొచ్చు చూడకపోవచ్చేమోనండి. టైం ఉంటుందో ఉండదో అని ముందే చెప్తున్నానండి. సరేనా? అయితే ఈ చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉంటానండి మరి. బాయ్ అండి.